హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 34వ భాగం. చెడిపోయిన ఈ ఆడది, ఈ కాల్గల్ ఈ ఇంటికి కోడలిగా పనికిరాదు అని, నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు అని తీర్థను బయటకు గంటడానికి ఆమెను తాకబోయింది మాలిని. తీర్థ మీద చేయి పడితే ఊరుకోను అంటూ ఉగ్రుడిలా చూస్తూ ధ్రువ్ అక్కడికి వచ్చాడు. రండి సార్, మీరొక్కలే తక్కువయ్యారు ఇక్కడ అని వ్యంగ్యంగా అని, బజారు దాన్ని భార్యగా చేసుకున్న అపర సంఘ సంస్కర్త తమరు, పరమ పతివ్రత మీ భార్య అంది మాలిని. ధ్రువ్ మాలిని వైపు వేలి చూపిస్తూ, నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది. తీర్థ కాల్ గర్ల్ కాదు, నా భార్య. తను వచ్చింది నా దగ్గరకే అంటూ ఫోటోలను ఆమె మీదకు విసిరాడు. హాలంతా పరుచుకున్న ఫోటోలను మాలిని చూసి ధ్రువ్ వైపు తల తిప్పింది. నిజంగానే నా భార్య పతివ్రతే. నీలాగా తీర్థ కడుపు వచ్చాక నన్ను పెళ్లి చేసుకోలేదు, నా దగ్గరకే వచ్చింది. అందుకే నన్నే పెళ్లి చేసుకుంది. నా భార్య గురించి మీ అందరికీ కాండాక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మరోసారి ఈ విషయంగా తీర్థను ఎవరు కామెంట్ చేసినా, ఈ ఇంట్లో కాల్గల్ అనే పదం ఎవరి నోట వినపడినా ఆ విషయం చెప్పినవాడు హాస్పిటల్లోనే కాదు, ఈ భూమి మీదే ఉండడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి తీర్థను తీసుకుని తమ గదికి వెళ్ళిపోయాడు ధ్రువ్. తమ గదిలోకి రాగానే తీర్థ ముభావంగా కూర్చుంది. మాటకు మాట ఇస్తావు కదా, ఆవిడ నోరు ఎందుకు మోయించలేదు అని అడిగాడు ధ్రువ్. అక్కడ ఏం జరిగింది, జరగలేదు అన్నది ఎవరికీ అవసరం లేదు. నేనైతే నా తండ్రి కోసం ఒకరి దగ్గరకు వెళ్ళడం నిజమే కదా, అయినా ఆమె నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అంది. సరే, ఆవిడ మాటలు పట్టించుకోకు అనేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. మీకు భయపడి ఆ విషయం ఎత్తకపోవచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో ఆ భావన ఎప్పటికీ పోదు అని అనుకుంది తీర్థ బాధగా. రాత్రి డైనింగ్ దగ్గర దేవ్ తప్ప ఇంట్లో అందరూ తినడానికి కూర్చున్నారు. తీర్థ వడ్డిస్తుంటే మాలిని లేచి వెళ్ళిపోయింది. ఆమెతో పాటే ఆమె పరివారం అంతా కూడా. దాంతో మంగి అని పిలిచి అందరికీ వడ్డించు అనేసి అక్కడి నుండి కదిలింది తీర్థ. ధ్రువ్కి ఆమె అలా వెళ్ళిపోవాలని అనుకోవడం నచ్చలేదు. దాంతో ఏదో అనబోయాడు. ఇంతలోనే అమ్మా తీర్థ అని పిలిచాడు రాజేంద్ర. చెప్పండి తాతయ్య అంటూ నిలిచింది తప్ప అతని వైపు చూడడం లేదు తీర్థ. నువ్వు ఎటువంటి అమ్మాయివో నాకు తెలుసమ్మా. మాలిని చెప్పింది నిజమని నమ్మితే ధ్రువ్ చెప్పింది కూడా నిజమని నమ్మాలి కదా. అంటే నువ్వు అగ్నిలా పవిత్రురాలివే అని అర్థం కదమ్మా అని అన్నాడు. దాంతో నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. ఏడవకమ్మా, మంచివాళ్ల కన్నీరు చేటు చేస్తుంది అని. నాకు నువ్వే వడ్డించు అన్నాడు. దాంతో అతనికి వడ్డించి భయంగా జితేంద్ర వైపు చూసింది. నాకు కూడా వడ్డించమ్మా అన్నారు మామగారు నార్మల్గా. తనని నమ్మినందుకు కృతజ్ఞతగా చూసి వాళ్లతో పాటు ధ్రువ్కి కూడా ఏం కావాలో అవి వడ్డించింది. కానీ ముభావంగా ఉన్న తీర్థని చూసి ఇక ఓ 3-4 రోజులు ఇలాగే మూడీగా ఉంటుంది అనుకొని భోజనం తినేశాక తీర్థ ఒకసారి గదిలోకి రా అని పిలిచాడు ధ్రువ్. దాంతో మౌనంగా అతన్ని అనుసరించింది. ఫంక్షన్కి సంబంధించి నేను చెప్పిన వాళ్లకు ఫోన్స్ చేస్తున్నావా, పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు. ముభావంగా ఉంటూనే అవుతున్నాయి, ఆ రోజుకి అన్ని పనులు పూర్తవుతాయి అని చెప్పింది. దాంతో ఆమె చేయి పట్టి తన పక్కన మంచం మీద కూర్చోబెట్టి సెల్లో ఏవో ఐటమ్స్ చూపిస్తూ, ఫంక్షన్స్లో గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఇవి ఎలా ఉన్నాయి అని అడిగాడు. అతను చూపిస్తున్న వాటి వంక చూడకుండానే, మీలాంటి పెద్దింటి వాళ్ళ దర్పం గురించి నాకు తెలియదు, మీకు నచ్చింది ఇవ్వండి అనేసి అతని పక్క నుండి వెళ్ళిపోవడానికి కదిలింది. ఆమె చేయి పట్టి విసురుగా తన ఒడిలోకి లాక్కొని ఆమె నడుం చుట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి అదిరిపడుతూ, ఏం చేస్తున్నారు, నన్ను వదలండి, నాకు బయట చాలా పని ఉంది అని అతని ఒడిలో నుండి దిగిపోవడానికి వేగంగా కదులుతుంటే ఆమెను కదలనివ్వకుండా మరింతగా చుట్టుకుంటూ, నేనేదైనా అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పడం బానిసగా నీ బాధ్యత.
దర్పం అది ఇది అని తప్పించుకోవాలని చూస్తే ఊరుకుంటానని అనుకోకు. నేను చెప్పే ప్రతి పని నువ్వు చేయాలి. ప్రతి మాట వినాలి. అడిగిన దానికి సమాధానం కూడా చెప్పాలి అన్నాడు. అతని ఒడిలో ఇమడడానికి, అతని తీరుకి ఇబ్బంది పడుతూ, అతని వదనానికి అంత దగ్గరగా ఉన్నందుకు దడతో గుండె అదిరిపడుతుండగా, తన నడుం చేరిన అతని చేతిని తప్పించడానికి అవస్థపడుతూ, మీకు నచ్చినవే తెప్పించమని చెప్పాను కదా, ఇక నన్ను వదలండి అంది. వీటిల్లో ఏది బాగుందో చూసి చెప్పు, అప్పుడే వదులుతాను. చెప్తాను, ముందు వదలండి అంది బెదురుగా కళ్ళను అల్లార్చుతూ. ముందు చూసి చెప్పు అని ఒడిలో ఉన్న ఆమెకు సెల్లో కొన్ని ఇమేజ్లను అటూ ఇటూ తిప్పుతూ చూపిస్తున్నాడు. వాటిల్లో ఒక దాన్ని చూపించి, ఇది బాగుంది, చెప్పాను కదా, ఇక నన్ను వదలండి అంది. ఆమె చుట్టూ ఉన్న పట్టుని సడలిస్తూ, కానీ నాకు నచ్చిందే తెప్పిస్తాను అన్నాడు. ఆ మాటకు ఆమెకు కోపం వచ్చింది. అప్పుడు నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా అని కోపంగా చూస్తుంది, కానీ ఏం అనడం లేదు. మరో మాట అని అతని కోపానికి బలి అవ్వడం కన్నా నిమ్మకుండడం మంచిదని విసురుగా ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది. ఆమె కోపం చూసి, ఇక ఇప్పుడు నా మీద ఉన్న కోపమే నీకు గుర్తుంటుంది, కానీ ఉదయం సంఘటన గుర్తుకు రాదు. నాకు కావలసింది కూడా అదే అని అనుకున్నాడు. అంతలోనే ఆమె ఒంటి నుండి వచ్చిన పరిమళం గుర్తుకు రాగానే మళ్ళీ ఇప్పుడే ఆంగ్రాణిస్తున్నట్లు గుండెల నిండా శ్వాసను పీల్చుకొని వదిలి చిన్నగా నవ్వుకొని పనిలో లీనమయ్యాడు ధ్రువ్. రాత్రి మేనకకు తోడు పడుకున్న తీర్థ ధ్రువ్ గురించి ఆలోచిస్తుంది. అందరిలో నా పరువు కాపాడుతున్న ధ్రువ్ నాతో మాత్రం పంతం అన్నట్లుగా మాట్లాడతాడెందుకు? నా మీద కోపం పైపై ముసుగేనా? ఒకే మనిషి ఇన్ని రకాలుగా ఎలా మారగలడు అని అనుకొని, అతను నాకు అర్థం కావడం లేదు అని ధ్రువ్ గురించే ఆలోచిస్తుంది. ఈ మాటే అతన్ని అడుగు అంది అంతరాత్మ. అడిగే ప్రతి ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్తే నేను ఇలా ఆలోచించడం ఎందుకు అని అనుకొని నిద్రపోయింది. ఫంక్షన్ దగ్గర పడుతుందని ఇంటిని షాపింగ్ మాల్గా మార్చేశాడు ధ్రువ్. దాంతో ఇంటికే బట్టలు నగలు తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నారు సిబ్బంది. ఆ ఇంట్లో ఎవరూ నగలు వేసుకోరు, కానీ ఫొలోమని కావలసినవి ఎంచుకుంటున్నారిప్పుడు. తీర్థ మేనక కోసం మంచి డిజైనర్ పట్టు లంగాలు కొన్ని ఎంచి ఆమె గదికి తీసుకెళ్లి చూపించి వాటిల్లో కొన్ని ఓకే చేసింది. అలాగే జ్యువెలరీ కూడా మేనకకు చూపించి నచ్చినవి తీసుకుంది. తీర్థను చూస్తున్న ధ్రువ్, నువ్వు కూడా తీసుకో అన్నాడు. నాకేం అవసరం లేదు అంది ముక్తసరిగా. సరే, జాన్ నెంబర్ ఎంతో నీకు తెలుసా అని అడిగాడు. దాంతో కోపంగా చూసి ఏదో సింపుల్గా ఉన్న నెక్లెస్, ఒక చీర తీసుకుంది. ధ్రువ్ వాటిని చూసి, నీకు టేస్ట్ లేదని నిరూపించావు అన్నాడు. అదే ఉంటే మిమ్మల్ని ఎందుకు పెళ్లాడతాను అని మనసులో గొనుక్కుంది. నీకు నేను చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అన్నాడు బయటికే. మనసులో మాటలు కూడా ఇతనికి తెలిసిపోతున్నాయి. ఇక్కడే ఉండి ఇతనితో సటైర్లు వేయించుకునే కన్నా మేనక గదిలోకి వెళ్ళిపోవడం బెటర్ అని అటుగా వెళ్ళిపోయింది తీర్థ. తీర్థ కోసం ధ్రువ్నే చీర, నెక్లెస్ సెట్ తీసుకున్నాడు. మేనక కోసం రకరకాల మిఠాయిలు చేసి పెడుతుంది తీర్థ. అబ్బా, ఇంకా ఎన్ని రోజులు తీపి పదార్థాలు తినాలి వదినా అని బేలగా అడిగింది. చిన్నగా నవ్వి, ఈ ఒక్కరోజు ఓపిక పడితే తర్వాత నీకేం కావాలంటే అది కారం కారంగా చేసి పెడతాను అని చెప్పింది తీర్థ. రేపే ఫంక్షన్ అని ఇంటి లాన్ని అందంగా డెకరేట్ చేస్తున్నారు సిబ్బంది. ధ్రువ్ ఆఫీస్కి వెళ్లకుండా దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఏదో అవసరం ఉండి ఇంటి బయటకు వచ్చిన తీర్థ ఎదురుగా జరుగుతున్న అలంకరణను చూసి కళ్ళను నిలబెట్టేసింది. ఆ రోజు పెళ్లి రిసెప్షన్లో చుట్టూ ఉన్న అలంకరణను ఆమె ఉన్న పరిస్థితిలో తీర్థ సరిగా చూడలేదు. కానీ ఇక్కడ ఫంక్షన్ కోసం చేస్తున్న అలంకరణ చూసి, ఓణీల ఫంక్షన్కి ఇంత ఆర్భాటం చేయాలా? పెద్దింటి వాళ్ళు అని ఊరికే అనలేదు నేను అని అనుకుంది. పనులు చేయిస్తున్న ధ్రువ్ ఆమెను చూసి దగ్గరకు వచ్చి తీర్థ ముఖం మీద చిటికలు వేసి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ డెకరేషన్ చూస్తే మన రిసెప్షన్ డెకరేషన్ గుర్తొచ్చిందా? ఆ రోజు ఫంక్షన్లో ఏడుస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ రిసెప్షన్లో జంటగా కూర్చుందామా? అప్పుడైతే మంచి మంచి యాంగిల్స్లో ఫోటోలు తీసుకోవచ్చు అని అన్నాడు. అలాంటి నేరాలు ఘోరాలు మళ్ళీ మళ్ళీ కావాలని ఎవరూ అనుకోరు.
నాకేమంత ఆసక్తి లేదు. మీకు ఉంటే మీరెళ్ళి కూర్చోండి అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది తీర్థ. ఆమెను ఆపాలని కదిలాడు కానీ, డెకరేషన్ వాళ్ళు అతన్ని పిలుస్తుండడంతో అటుగా వెళ్ళిపోయాడు ధ్రువ్. మరునాడు మాలిని, మహిమ, చాందిని ఆసక్తి చూపకపోవడంతో తీర్థే మేనకకు మంగళస్నానం చేయించి, పట్టుబట్టలు కట్టించి, 1, 2 నగలు అలంకరించి, కొత్త పెళ్లి కూతురులా రెడీ చేసింది. మొదటగా రాజేంద్ర మనవరాలి తల మీద అక్షింతలు వేసి, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, బాగా చదువుకొని మంచిగా వృద్ధిలోకి రావాలి అని దీవించాడు. తర్వాత తల్లిదండ్రులుగా జితేంద్ర, మాలిని, ఇంకా మిగిలిన వాళ్ల తర్వాత అన్నా వదినులుగా తీర్థ, ధ్రువులు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అలా అక్షింతలు వేసి ఆశీర్వదించడం, ఆ ఫీలింగ్ వెరైటీగా అనిపించింది ధ్రువ్కి. ఫంక్షన్ టైం అవుతుండగా తీర్థ మేనక్కకు హెవీగా ఉన్న పట్టు లంగా ఓణి కట్టించి, ఎక్కువగా బంగారు ఆభరణాలు అలంకరించి, కుందనపు బొమ్మలా రెడీ చేసింది. అమ్మా తీర్థ, అన్ని పనులు అయిపోయాయి కదా, ఇక ఫంక్షన్ మొదలవ్వడమే తరువాయి. అతిథులు వస్తూ ఉంటారు. నేను వెళ్ళి రెడీ అవుతాను. నువ్వు కూడా రెడీ అవ్వమ్మా అన్నాడు రాజేంద్ర. సరే అని తమ గదిలోకి వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఏదో సారీ తీయబోయింది తీర్థ. వార్డ్రోబ్ డోర్ క్లోజ్ చేస్తూ, ఈ సారీ కట్టుకొని ఈ జ్యువెలరీ పెట్టుకో అని ఒక ప్యాకెట్ ఇంకా జ్యువెలరీ బాక్స్ ఇచ్చాడు ధ్రువ్. వద్దు కాదు అనడం వల్ల ప్రయోజనం ఉండదని మౌనంగా తీసుకొని బాక్స్ని టేబుల్ మీద పెట్టి, ఆమె ఒంటి మీద ఆభరణాలు కూడా తీసి అక్కడే పెట్టి చీర తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది తీర్థ. గుడ్ అనుకొని అతను కూడా రెడీ అవుతున్నాడు. పర్పుల్ కలర్ డిజైనర్ సారీ కట్టుకొని ఆ గదిలోకి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి జుట్టంతా ముందుకు వేసుకొని తలదువ్వుకుంటుంది తీర్థ. రెడీ అయిపోయి ఫోన్ మాట్లాడుతున్న ధ్రువ్ పరాగ్గా ఆమె వైపు చూసి ఫోన్ మాట్లాడుతున్న విషయం మర్చిపోయాడు. దాంతో హలో హలో అంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. పచ్చని మేనిఛాయతో కాంతిలీనుతున్న మెడ వెనుక భాగం, వీణుల విందులా కనిపిస్తున్న నడుం వంపుని చూస్తూ అటుగా కదిలాడు. అద్దంలో నుండి అతన్ని చూసి దిగ్గున ఇటు తిరిగింది. కానీ అప్పటికే అతను ఆమెకు అడుగు దూరంలోకి వచ్చేశాడు. దాంతో అతని గుండెల మీద చేతులేసి ఆపుతూ, ఏంటిది, దూరం జరగండి, ఫంక్షన్కి టైం అవుతుంది అంది. అప్పుడే మరో ఫోన్ రావడంతో అతి కష్టంగా ఆమె నుండి దూరం జరిగి ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు ధ్రువ్. హమ్మయ్య అనుకొని తీర్థ జడ వేసుకొని జ్యువెలరీ బాక్స్ తెరిచి చీరకు మ్యాచింగ్ కలర్ నెక్లెస్, చెవిబుట్టలు, చెంపసగరాలు, ఉంగరాలను తీసి అలంకరించుకొని మ్యాచింగ్ గాజులు కూడా వేసుకొని రెడీ అయ్యి రోజువారీ నగలు బీరువాలో పెట్టేసి మేనక గదికి వెళ్ళిపోయింది. కాసేపటికి మేనకను లాన్లోనే డెకరేట్ చేసిన స్టేజ్ మీద కూర్చోబెట్టి కుటుంబ సభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వదించి ఫంక్షన్ స్టార్ట్ చేశారు. అతిథులు అందరూ వచ్చి మేనకను ఆశీర్వదించి వెళ్తున్నారు. ఫంక్షన్కి మనీష్ కూడా వచ్చాడు. మంచి పట్టుచీరలో ఒంటి నిండుగా నగలతో ఉన్న మాలినిని చూస్తూ, వాట్ మాలిని, 10 డేస్ నుండి క్లబ్కు రాలేదు అన్నాడు మనీష్ ఆమెకు అతి దగ్గరగా నిలబడుతూ. ఫంక్షన్ హడావిడి కదా, అందుకే రాలేదు. రేపటి నుండి మళ్ళీ మామూలే అంది నవ్వుతూ. నువ్వు ఈ గెటప్లో చాలా అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చి, అయితే రోజు ఉండే ఆ గెటప్లో ఇంకా బాగుంటావు. ఎక్కడెలా ఉండాలో నీకు బాగా తెలుసు అని అన్నాడు మనీష్. నవ్వుతూ థ్యాంక్ యూ అంది మాలిని. అతను మాలినితో మరీ సన్నిహితంగా ఉండడం తీర్థ అబ్జర్వ్ చేసింది. ఏంటి తను అంత దగ్గరగా ఉన్నా అత్తయ్య ఏం అనడం లేదు? అతని మాట చూపు నాకెందుకో మంచిగా అనిపించడం లేదు అని మనసులో అనుకుంది. మనీష్ మాలినిని చూస్తూ, సాలిడ్ ఫిగర్, ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఇక ఆగలేను, రేపటి కోసం స్కెచ్ వేసే తీరాలి అని వెకిలిగా నవ్వుకున్నాడు. ధ్రువ్ పూర్తిగా రెడీ అయిన తీర్థ నుండి చూపు తిప్పడం లేదు. ఆమె మేనక ఒంటి మీద నగలను, పువ్వులను సరిచేస్తూ మేనకతో ఏదో మాట్లాడుతుంటే చెదిరి ముఖం మీద పడుతున్న ముంగురులను, ఆమె కదలికలకు అనుగుణంగా ఊగుతున్న చెవి రింగులను, ఆమె పలువరుసను, నిర్మలమైన ఆమె నవ్వును చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఎవరో పలకరిస్తే వాళ్లతో మాట్లాడుతున్నా కూడా తీర్థ వంకే చూస్తున్నాడు. దేవ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చినా
ఒంటి మీద దెబ్బలు ఇంకా కనిపిస్తుండడంతో గదిలో నుండి బయటకు రాలేదు. ఫంక్షన్‌కు అటెండ్ అవ్వలేదు. దాంతో అందరూ దేవెక్కడా? ఈ ఫంక్షన్‌లో కూడా కనిపించడం లేదు అని అడుగుతుంటే ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్ళాడు అని చెప్తుంది మాలిని. చక్కటి హెయిర్ స్టైల్‌తో, తెల్లగా, ఎత్తుగా, అందంగా, మంచి ఫిజిక్‌తో బ్లాక్ ప్యాంట్ షర్ట్ మీద ఫార్మల్ పర్పుల్ బ్లేజర్‌లో ఉన్న ధ్రువ్ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే పెళ్లి కాని అమ్మాయిల చూపులు అతని వెంటే తిరుగుతున్నాయి. వాళ్ళ చూపులు అతనికి తెలుస్తుంటే వాళ్ళ వైపు చూశాడు. అయినా సరే అతని చూపులో చూపు కలుపుతున్నారు కొంతమంది అమ్మాయిలు. వీళ్ళు చూస్తున్నారు సరే, నా క్యాండిడేట్ ఏం చేస్తుంది అని తీర్థ కోసం చూశాడు ధ్రువ్. ఆమె రాజేంద్ర పరిచయం చేస్తున్న బంధువులకు నమస్కారం చేస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది. అందరితో బాగానే ఉంటావు, నా దగ్గరకు వచ్చేసరికి నీ పెదవులకు తాళం పడుతుంది అని అనుకున్నాడు. అయితే ఆమె ఆహార్యం అతన్ని చూపు తిప్పుకోనివ్వడం లేదు. అతను ఇచ్చిన చీరలో సింగిల్ స్టెప్ పైటతో ఒంటి నిండుగా ఆభరణాలతో ఉన్న ఆమెని కన్నార్పకుండా చూస్తున్నాడు. అప్పుడే రాజేంద్రకు తన ఫోన్ గుర్తొచ్చి, ఫంక్షన్‌కి ఇంకా రాని నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తారో నేను వెళ్ళి నా ఫోన్ తెచ్చుకుంటాను అని కదలబోయాడు. మీరుండండి తాతయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను అని తీర్థ ఇంట్లోకి వెళ్ళింది. ధ్రువ్ అది చూసి ఆమె వెనకే కదిలాడు. తీర్థ రాజేంద్ర గదికి వెళ్ళి సెల్ ఎక్కడ ఉందో చూసి తీసుకొని మళ్ళీ హాల్లోకి రాబోతుంటే ధ్రువ్ ఆమెకు అడ్డుగా నిలిచాడు. ఇతనికి కూడా ఏమైనా అవసరం ఉండి వచ్చారు కాబోలు అనుకొని మరోవైపు కదిలింది. అటు కూడా అడ్డుగా వచ్చాడు. దాంతో అతని వైపు చూస్తూ, ఏంటి? ఏం కావాలి? ఎందుకు అడ్డుతున్నారు అని అడిగింది. నాకు పెళ్ళి అయిపోయిందని తెలిసినా కూడా ఫంక్షన్‌కి వచ్చిన పెళ్లి కాని అమ్మాయిలు నా వంక ఆశగా చూస్తున్నారు. ఇంత అందగాన్ని, నీ మొగుడిని, హీరోలా రెడీ అయ్యాను, నా వంక చూడాలని నీకు అనిపించదా అని అడిగాడు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి అనేసి తీర్థ అతని పక్క నుండి వెళ్ళిపోతుంటే ధ్రువ్ ఆమె నడుం చుట్టుకొని అతనుకు దగ్గరగా లాక్కున్నాడు. ఆ చర్యకు ఆమె అదిరిపడి ఎగశ్వాస తీస్తూ, ఏం చేస్తున్నారు? నన్ను నన్ను వదలండి అని అతనికి దూరం జరగాలని పెనుగులాడుతుంది. ఆమె పెదవుల వంకే చూస్తూ, మనసు అందంగా ఎలా ఉంటుందో చెప్పు, అప్పుడు వదలాలో వద్దో ఆలోచిస్తాను అన్నాడు. ఇంకా ఉంది. ధ్రువ్ ప్రశ్నకు తీర్థ సమాధానం చెబుతుందా? ధ్రువ్ బెదిరింపుకి భయపడి దేవ్ తీర్థను కాల్ గర్ల్ అని అనడం మానేస్తాడా? ఫంక్షన్ అయిపోయింది కాబట్టి మాలిని మళ్ళీ తిరుగుళ్ళు మొదలు పెడుతుందా? అప్పుడు మనీష్ మాలినితో చెడుగా ప్రవర్తిస్తే ఆమె పరిస్థితి ఏంటి? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్‌కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ మానిటైజేషన్‌కి దగ్గరగా ఉన్న నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.